రైలు ప్రయాణం అంటే చాలా సరదాగా ఉంటుంది. రైల్లో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ టికెట్‌తో ప్రయాణికులకు అనేక ప్రయోజనాలున్నాయనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. ఈ టికెట్ ద్వారా ప్రయాణికులు చాలా సౌకర్యాలను పొందవచ్చు. రైలు టికెట్ వల్ల ప్రయాణికులు ఆహారం నుంచి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ప్రసూతి వరకు అన్నిటినీ యాక్సెస్ చేయవచ్చు. మీరు దీని గురించి తెలుసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న రైలు టికెట్‌తో బస చేయడానికి మీరు హోటల్ అవసరమైతే మీరు ఐఆర్‌సీటీసీ డార్మిటర్‌ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీరు మంచం చాలా చౌకగా దొరుకుతుంది. అంటే 150 వరకు ఉంటుంది. ఇది 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ రైల్వేలో దిండు, బెడ్‌షీట్, బ్లాంకెట్ అనేవి ఏసీ 1, 2, 3లలో ఉచితంగా లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నీ గరీబ్ రథ్‌లో కూడా ఉచితంగా లభిస్తాయి. మీరు ఏసీలో ఈ వస్తువులను పొందకపోతే మీ రైలు టికెట్‌ను చూపడం ద్వారా మీరు వీటిని యాక్సెస్ చేయవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు అనారోగ్యం అనిపిస్తే లేదా మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే రైల్లోనే పూర్తి ఫాస్ట్ ఎయిడ్ సౌకర్యం ఉంది. మీరు రైల్ ఆర్‌పీఎఫ్ జవాన్కు తెలియజేయాలి. కావాలంటే 139కి కాల్ చేయవచ్చు. మీరు వెంటనే ప్రథమ చికిత్స సౌకర్యం పొందుతారు. రైల్లో మీకు కావాల్సిన సదుపాయం లేకపోతే అది తదుపరి స్టేషన్లో ఏర్పాటు చేయబడుతుంది. మీరు రాజధాని, దూరంలో లేదా శతాబ్ది వంటి ప్రీమియం రైల్లో టికెట్ బుక్ చేసినప్పుడు ఈ రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే మీకు ఐఆర్‌సీటీసీ క్యాంటీన్ నుంచి ఉచితంగా ఆహారం కూడా అందించబడుతుంది. మీకు ఆహారం ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. అన్ని రైల్వే స్టేషన్లో లాకర్ రూమ్, క్లాక్ రూమ్ సౌకర్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ వస్తువులను ఈ లాకర్ రూమ్లో, క్లాక్ రూమ్లో సుమారు 1 నెల పాటు ఉంచవచ్చు. అయితే దీనికోసం మీరు 24 గంటలకు 50 నుంచి 100 వరకు చెల్లించాలి. అయితే దీనికి కూడా మీరు తప్పనిసరిగా రైల్ టికెట్ కలిగి ఉండాలి. అదే సమయంలో రైలు దిగిన వెంటనే లేదా ఎక్కే ముందు మీరు నాన్ ఏసీ లేదా ఏసీ వెయిటింగ్ రూమ్లో హాయిగా వేచి ఉండవచ్చు. దీనికోసం మీరు మీ టికెట్ను చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు.